అన్నా మీరు అందరూ ఎంతమంది బడికి వెళ్తున్నారు బుజ్జి? అందరూ 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 వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రతిరోజు ఎంతమంది వెళ్తున్నారు? ప్రతిరోజు ఎంతమంది వెళ్తున్నారు? లేదు, ప్రతిరోజు అందరూ వెళ్ళట్లేదు. ప్రతిరోజు ఎంతమంది వెళ్తున్నారు? ప్రతిరోజు హాస్టల్స్కి వెళ్తున్నారు. మిగతా హాస్టల్స్కి వెళ్ళిన వాళ్ళు అయితే మీరు ప్రతిరోజు వెళ్ళట్లేదు. హాస్టల్స్ కూడా ఎగ్గొడుతున్నారా? మీరు ఏ క్లాసులు చదువుతున్నారు చెప్పండి బుజ్జి? ఇంకా ఇంకా ఓకే, ఇంకా ఇంకా గుడ్ 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 గుడ్. మీరందరినీ కోరేది ఏమంటే, మీరందరూ మా పిల్లలు, మీరందరినీ కోరేది ఏమంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి. హాస్టల్ పిల్లలు అవ్వచ్చు, హాస్టల్లో లేని పిల్లలు కూడా ప్రతిరోజు మీరు స్కూల్కి వెళ్ళాలి. దయచేసి స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళి బడికి వెళ్ళడం వల్ల, మనం బడికి వెళ్ళడం వలన జ్ఞానము అంటే తెలివితేటలు వస్తాయి. మీరందరూ మంచి ఆఫీసర్లు అవుతారు. మంచి తెలివైన వాళ్ళగా కాకుండా పెద్ద పెద్ద ఉద్యోగులుగా స్థిరపడతారు. మనం చదువు వల్లనే ఏమన్నా చేయగలం. చదువుకుంటే నేను ఏమైనా చేయగలను. నాకు కూడా ఉద్యోగం ఉంది కదా. అదేవిధంగా నేను చదువుకున్నాను మీలా చిన్నప్పుడు. అదేవిధంగా ప్రతిరోజు మీరు బడికి వెళ్ళాలి, అన్ని క్లాసులు వినాలి, జాగ్రత్తగా ఉండాలి, టీచర్ చెప్పేదంతా వినాలి. మన కోసము గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు మానేయకుండా ప్రతిరోజు టైం టు టైం స్కూల్కి వెళ్ళి సక్సెస్ఫుల్గా మీరు బడిలోకి వెళ్ళాలి, బడి చదవాలి, హాస్టల్స్కి వెళ్ళాలి. మీరు సక్సెస్ఫుల్గా చదువుతూనే మనము ఏమైనా సాధించగలము. చదివితేనే మంచి ఉన్నత స్థాయికి ఎదగలను. మనము ఇప్పుడు మీకు తెలియదు, చిన్నప్పుడు మన బ్రదర్స్ అంతా ఉన్నారు, అప్పుడు వ్యవసాయంలో ఏదైనా అమ్మితే తక్కువ రేట్లు వచ్చాయి. ఇప్పుడు మన వాళ్ళు, ఇప్పుడు నేను అదే వచ్చి కొద్దిగా తెలివితేటలు రావడం వల్ల కాస్త కొద్దిగా రేట్లు ఎక్కువ అమ్ముతున్నాం. మీ అందరూ కూడా తెలివిగా మంచి జ్ఞానం వస్తే ఆ పంటను కూడా మంచి క్వాలిటీగా మంచి మార్కెట్ చేసుకోగలం, ఎక్కువ రేట్లకి అమ్ముకోగలం, మంచి స్థాయిలో ఉద్యోగులుగా స్థిరపడగలం, మంచి ఆరోగ్యవంతులుగా ఉండగలం. అంతకుముందు మన పూర్వకాలంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేసేవాళ్ళమే, ఏదో గురువుల దగ్గర ఏదో మెడిసిన్, ఏ అడవిలో మెడిసిన్ తెచ్చుకొని మనం వైద్యం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, చదువు కొంత జ్ఞానం పెరిగింది కాబట్టి అందరం కలిసి హాస్పిటల్స్కి వెళ్ళడం, ఇలాగ కొద్దిగా అవేర్నెస్ వచ్చింది. అందుకోసము ఏదైనా బడి మానేయకుండా చదువుతోనే సాధ్యం. దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా బడి స్కూల్ ఎగ్గొట్టకుండా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి మీరు సక్సెస్ఫుల్గా చదువుకొని మంచి స్థాయిలో స్థిరపడాలి. మీరందరూ కూడా ప్రతిరోజు తల్లిదండ్రుల మాటలు చెప్పేదంతా కూడా వినాలి, టీచర్స్ చెప్పిన మాట వినాలి. మీరు సొసైటీ సమాజానికి కూడా మంచి చెయ్యాలి. అర్థమైందానా? మనం ఏ పిల్లల నుంచే కూడా అందరం జాగ్రత్తగా చదువుకోవాలి. అర్థమైందే? మీరు ప్రతి ఒక్క, నేను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను మీకు. ఈ సమ్మర్లో కూడా మీరు ఏం చేస్తున్నారో చూస్తాను. తప్పనిసరిగా మీరు ఏం చేస్తున్నారో చూస్తాను. మీరు ఏం చేస్తున్నారో చదువుకోవడం విషయాలు కావచ్చు, ఏదైనా అవచ్చు, మీ అందరి దగ్గర నేను వస్తూ ఉంటాను. మీరు తప్పనిసరిగా చదువుని అశ్రద్ధ చేయొద్దు. మీ తల్లిదండ్రుల మాట, టీచర్స్ చెప్పిన మాటలో తప్పనిసరిగా వినాలి. మీరు